మనకు సెకండ్ డే టూర్‌లో అయితే మనము దగ్గరలో మనకు కైరో సిటీలో అయితే మనం చూడడానికి కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి. అందులో మనకు ఇదొకటి మహమ్మద్ అలీ ఇది మనకు కైరో సిటీ సెంటర్‌లో డౌన్ టౌన్‌లో మాత్రం ఇది మనకు ఉంటుంది. ఇక్కడ మనము చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. బయట నుంచి చూసుకున్నట్టయితే మనకు ఇది ఒక పురాతనమైన ఇది కట్టడము. ఇది 2000 సంవత్సరాల కిందట అయితే ఇది నిర్మించడం జరిగిందని చెప్తా ఉంటారు. ఇక్కడ మనము ఇదంతా మనకు ఒక టూరిస్ట్ పాయింట్‌గా అయితే చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం లోపటికెళ్దాం. లోపట పోయిన తర్వాత మనకి ఇక్కడ టికెట్ కౌంటరు. ఈ టికెట్ కౌంటర్‌లో అయితే టికెట్ మనకు ఎవరన్నా మాత్రం అత్తే మాత్రం డెబిట్ కార్డ్ గానీ, తర్వాత మన క్రెడిట్ కార్డ్‌ని ఉండవలసిందే. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ మాత్రం డాలర్‌లో అయితే వాళ్ళు పేమెంట్ చేయమంటారు. తర్వాత వాళ్ళ కరెన్సీలో మాత్రం పౌండ్స్‌లో ఈజిప్షియన్ పౌండ్‌లో అయితే వాళ్ళు డబ్బులు ఇచ్చినా గానీ వాళ్ళు తీసుకోరు. ఎందుకంటే అది వాళ్ళ సిస్టమ్ ఏందో గానీ తెలీదు. వాళ్ళ దేశంలో కూడా వాళ్ళు డబ్బులు తీసుకోకపోవడం. ఓన్లీ కార్డ్ ద్వారానే టికెట్ కొనుక్కోవాల్సి ఉంటుంది. ఇది 450 పౌండ్స్. ఇదంతా మనకు బయట భాగము. ఈ బయట భాగంలో అయితే వాళ్ళకి కావాల్సిన కింద అయితే మనకు ఒక పెద్ద హోల్ మాదిరి ఉంటుంది. కింద అక్కడ నమాజ్ చేసుకున్నట్టయితే ఇక్కడ పైకైతే వాళ్ళకు మన సౌండ్ అయితే వినబడడానికి ఇదొక నిర్మాణంగా నిర్మించి వాళ్ళు ప్రేయర్ చేయడానికైతే ఇది కట్టడం జరిగింది. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. లోపల అయితే ఎట్లా ఉంది ఏం కథ చూడ్డానికైతే లైటింగ్తో సహా సూపర్గా ఉంది. చాలా అద్భుతంగా అయితే ఉంది. ఇప్పుడు ఇది ఎంట్రన్స్ లోపలికైతే వెళ్తా ఉన్నాం. వావ్ నైస్. ఇదైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది. లోపలైతే ఇదంతా ఇది మొహమ్మద్ అలీ మస్క్ అని చెప్పేసి మనకు దుబాయ్లో ఎట్లా ఉంటుందో సేమ్ అలా మంచి విస్తీర్ణతో అయితే మంచి డిజైన్తోనైతే ఇదంతా మనకు పైన సూపర్ అని చెప్పచ్చు. ఇది ఇక్కడ మనకు లోపటైతే మెయిన్ ప్రేయర్ చేయడానికైతే అక్కడ వాళ్ళు కూర్చుండి చేసే ప్రేయర్ కావచ్చు. అదంతా దాని నుంచి పైనుంచి మనకు ఇదంతా లోపట ఎక్కడ చూసినా కానీ ఇందులో అయితే మనకు వాళ్ళ నాగరికతనైతే వాళ్ళు ప్రతిదీ చెక్కి అమర్చడం జరిగింది. మనకు టోటల్గా చిత్రాలతోటి సహా మనకు ఇక్కడ మనకు ప్రతి పిల్లర్స్ మీద కానీ తర్వాత మనకు వాల్స్ మీద కానీ ఎక్కడ చూసినా కానీ మంచి మంచి నాగరికతనైతే వాళ్ళు వాళ్ళకి కావాల్సిన పురాతన స్టోరీని పురాతన వాళ్ళ హిస్టరీని మాత్రం ఇక్కడ మనకు చూడొచ్చు. ఇందులో అయితే ప్రత్యేకంగా వాళ్ళు అక్కడ మనం తీర్చిదిద్దడం జరిగింది. ఇదంతా మంచి స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్గా ఉంది పురాతన కట్టడంలో. ఇదైతే ఇదంతా మనకు ఇదొక రకమైన మార్బల్. ఇది మామూలుగా మనకు మంచి ఫినిషింగ్ కానీ పాలిషింగ్ కానీ అది నీట్గా. దాంతోపాటు ఇది ఒక మంచి విజిట్ పాయింట్ అని చెప్పచ్చు. మనకు ఎవరైనా మాత్రం విజిట్లు అయితే మాత్రం దీన్ని కూడా మనకు చూసి
పక్కన మనకు నేషనల్ పోలీస్ మ్యూజియం అని చెప్పేసి కూడా ఉంటుంది. అందులో అయితే మనకు ఇలాంటి మనకు సంబంధించింది మొత్తం పోలీస్‌కు సంబంధించింది పోలీస్ వ్యవస్థ ఎలా ఉండేది? ఆ రోజులలో ఎలాంటి శిక్షలు ప్రజలకు కావాల్సిన మన సంబంధించిన దుండగులకు గానీ ఎలాంటి శిక్షలు ఏసేవారని చెప్పేసి ఇక్కడ వాళ్ళు ప్రతిదీ ఒకటి మనకు చూపించడానికైతే మనకు ఇలా డిస్‌ప్లే అయితే పెట్టడం జరిగింది. ఇదంతా మనకు ఇవన్నీ ఎవరన్నా ఆ రోజుల్లో మనకు ఎలాంటి శిక్షలు వేయాలన్నా గానీ వాళ్ళని తీసుకొచ్చి ఇందులో అయితే బందీలుగా అయితే మనకు ఖైదీలుగా అయితే ఉంచడానికైతే ఇలా వాళ్ళు ఏర్పరిచి పెట్టడం జరిగింది. ఇదొక పోలీస్ వ్యవస్థకు సంబంధించిన ఒక శిక్షకు సంబంధించిన ఇలాంటి చిన్న గదులు. ఈ గదులలో చిన్న చిన్న గదులలో ఎక్కడ కూడా ఎలాంటి మార్గం లేకుంటూ ఓన్లీ మనకు బయటకు చూడడానికి జస్ట్ ఇలా అయితే చిన్న చిన్న గదులల్లో వాళ్ళు పెట్టి వాళ్ళని ఏ రకంగా మన శిక్షిస్తూ ఉండేవారన్నది మనకు ఇక్కడ ఇదంతా మనకు చూసుకోవచ్చు. ఇవన్నీ చాలా మటుకైతే మనకి ఇక్కడ ఒక ఎంత లేకున్నా కానీ ఒక 50, 60 అయితే ఉంటాయి. ఇవన్నీ దానికి సంబంధించినయే. మనకు ఇక్కడ మన ఇండియాలో గోల్కొండ కిల్లాలో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ అలానే ఇదొక పెద్ద కోట అన్నట్టు. ఈ కోటలో పక్కన మనకు మస్జిద్ ఉంటుంది. ఈ మస్జిద్ పక్కన ఇదొకటి. తర్వాత దీని పక్కన మళ్ళీ ఇంకా చాలా అంటే ఒక 50, 60 ఎకరాల విస్తీర్ణతోటైతే ఇదంతా నిర్మించడం జరిగింది. ఆ రోజులలో ఉండే రాజులు కానీ తర్వాత ఇక్కడ పరిపాలించే సంబంధించిన రాజులు కానీ మిగతా ఇక్కడ ఇదొక కోట మాదిరి ఏర్పరచుకొని అయితే ఇందులో అయితే వాళ్ళు నివసిస్తూ ఉండేవారని చెప్పుదురు. అక్కడి నుంచి మనం కొద్దిగా ముందడుగు పోయిన తర్వాత ఇది వాళ్ళ 2000 సంవత్సరాల కింద నుంచి పరిపాలించిన రాజులు ఇక్కడ ఈ ఫోటోలో కనిపించేటివి ఇవన్నీ వాళ్ళు వాడిన పనిముట్లు. దాంతోపాటు ఇక్కడ మనకు ఆ రోజులలో ఎలా మనకు డబ్బు ఎలా చేసేది, తర్వాత వాళ్ళు వాడిన పనిముట్లతో సహా ఇక్కడ వాళ్ళైతే ఒక మ్యూజియం లాగైతే ఏర్పరిచి పెట్టడం జరిగింది. ఇక్కడ వాడే కత్తులు కానీ ఇందులో మనకు రకరకాల పరికరాలు అయితే మనం చూడొచ్చు. ఇదంతా మనకు ఇక్కడ గొడ్డలి, తర్వాత ఆయుధాలు, తుపాకులతో సహా ఇక్కడ వాళ్ళ సైనికులు కానీ తర్వాత వాళ్ళు యుద్ధకాండంలో ఎలాంటి పరికరాలు వాడినారని చెప్పేసి ఇక్కడైతే వాళ్ళు మనకు డిస్ప్లేలో అయితే పెట్టడం జరిగింది. ఇదంతా డిస్ప్లేలో అయితే మనకు చూడొచ్చు. దాని కింద మనకు సంవత్సరంతో పాటు ఏ సంవత్సరంలో ఏ రాజు మనకు ఎలా ఎలాంటి పరికరాలు వాడిండ్రు, ఇవన్నీ పిస్తోళ్ళు, చిన్న చిన్న పిస్తోళ్ళు. ఇది 2000 సంవత్సరాల కిందట సంబంధించింది. ఇదంతా ఇక్కడ మనకు అందులో అయితే వాళ్ళ హిస్టరీ అంతా మొత్తం ఇక్కడ మనం చూడొచ్చు. అదే పక్కన మనకు ఇంకొంచెం ముందడికి వచ్చిన తర్వాత ఇది కూడా ఇదొక మ్యూజియము. ఇది కూడా ఒక పెద్ద మ్యూజియము. ఇందులో మనకు ఇవన్నీ కనిపించేటివన్నీ రియల్గా మనకు ఆ రోజులలో సామాగ్రికి సంబంధించిన యుద్ధంలో ఎలాంటి పరికరాలు వాడేవారు అలాంటి పరికరాలన్నీ ఇక్కడ వాళ్ళైతే మనకు డిస్ప్లేలో పెట్టి చూపించడం జరుగుతుంది. ఇక్కడ చాలా మట్టుకైతే ఇవన్నీ రియల్గా అయితే వాళ్ళు బయట పెట్టి మనం చూడొచ్చు. ఇదంతా ఒక పెద్ద సంబంధించిన ఇది ఒక మ్యూజియం అని చెప్పచ్చు. వాళ్ళ ఆనాటి వివిధ మనం పనిముట్లతో సహా ఇదంతా వాళ్ళు ఇక్కడ బయట మనకు చూడొచ్చు. ఎవరన్నా కానీ పోతే మాత్రం ఖచ్చితంగా ఇవన్నీ మనకు ఒకే రోజు మనకు చూడొచ్చు. ఎందుకంటే మనకు సిటీలో మాత్రం 2 పాయింట్స్లో అయితే మనకు దగ్గరగా ఉంటాయి టూరిస్ట్ పాయింట్లు. అందులో ఇదొకటి, పక్కన మనకు ఈజిప్షియన్ మ్యూజియం అని చెప్పేసి, తర్వాత దాంతోపాటు ఇది 2 ఒకే రోజు మనము ఈజీగా చూసి మనము ఎక్స్ప్లోర్ కూడా మనం చేయొచ్చు. ఇదంతా బెస్ట్ మనకు చెప్పుకోవచ్చు. ఇవన్నీ నిజమైన యుద్ధ సంబంధించిన పైనుంచి మనం అదే సేమ్ మనకు గోల్కొండ ఎలా ఉంటుందో అలానే మనము ఆ కొండ పైన అయితే మనం దాని నుంచి చూస్తే ఇదంతా మనకు కైరో సిటీ. ఇది మెయిన్ సిటీ కైరో. ఈ కైరో సిటీకి సంబంధించిన ఇక్కడ బిల్డింగ్స్ కానీ తర్వాత మనము ఇవన్నీ పైనుంచి అయితే మనము ఇలా
ఇవన్నీ ఆల్మోస్ట్ ఇక్కడైతే మనకు ఈ మధ్య కట్టినవి అంటూ కావు. ఇవి గత 100 నుంచి 150 200 ఇయర్స్ కిందట కట్టిన ఇవన్నీ కట్టడాలు. ఇప్పుడైతే కొత్తగా కట్టినాయి అంటూ అక్కడ ఏం లేవు. ఇక్కడ మనకు రియల్గా మనకు హెలికాప్టర్కి సంబంధించింది కానీ, యుద్ధానికి సంబంధించిన ఈ ఏరోప్లేన్స్ కానీ చాలా ఇక్కడ మనము రియల్గా అయితే పెట్టడం జరిగింది. అందులో మనము కూర్చుని కూడా మనం సరదాగా మనము ఫోటోలు కానీ మిగతా మనం వీడియోలు కానీ తీసుకోవచ్చు. మళ్ళీ మనకు సిటీలో ఇది మెయిన్ సిటీలో ఇది రైల్వే స్టేషను. ఎందుకంటే మనకు మెట్రో స్టేషను సిటీలో అయితే ఆల్మోస్ట్గా ఇది మనకు అండర్ గ్రౌండ్లోనే ఉంటుంది టోటల్గా. సిటీ బయట అయితే మాత్రం మనకు పైన మనకు రైల్వే వ్యవస్థ అయితే మొత్తం బయట మనం చూడవచ్చు. ఇది మొత్తం మెయిన్ కైరో సిటీ రైల్వే స్టేషను. ఇక్కడ మనము టికెట్ కొనుక్కొని ఎక్కడికి పోవాలన్నా ఇక్కడ నుంచి అలెగ్జాంద్రియా పోవాలన్నా కానీ ఇక్కడ నుంచి ట్రైన్ ఉంటుంది. చీప్ అండ్ బెస్ట్లో అయితే పోవచ్చు రావచ్చు ఇక్కడ నుంచి మనము టైం ఉంటే. దాంతోపాటు ఇది మనకు బయట ఇది బయట మనకు మెయిన్ సిటీ. ఈ సిటీలో అయితే చాలా మట్టుకైతే మనకు దుబాయ్లకు సంబంధించిన సేమ్ మనకు బ్యాంక్స్ కానీ, తర్వాత ఇట్సాలట్ నెట్వర్క్ కానీ, తర్వాత మనకు మిగతా సంబంధించినవి ఆల్మోస్ట్ ఇక్కడైతే ఈజిప్ట్లో అయితే మొత్తము అవే వాడుతూ ఉంటారు. ఇక్కడ ఇది మనకు చర్చు పక్కన మనకు మస్జిద్ కూడా ఉంది. చర్చులు కూడా చాలా మట్టుకే ఉన్నాయి. చర్చులలో కూడా ఇప్పుడు ఇక్కడ ప్రేయర్స్ అవన్నీ చాలా 1974లో అయితే ఇక్కడ క్రైస్తవులు అయితే మనకు 30 మిలియన్ పాపులేషన్ అయితే ఉండేది. అది ఇప్పుడు మనకు 2019 నాటికైతే అది 10 మిలియన్లకైతే పడిపోయింది. ఎందుకంటే ఇక్కడ ముస్లిం కంట్రీ కాబట్టి ఎక్కువ శాతము ముస్లింకు కన్వర్ట్ కావడంతో పాటు ఇక్కడ అదవుతూ ఉంది.